ఏపీలో కూటమి నేతలు ఏం చేస్తున్నారయ్యా అంటే క్షణం తీరిక లేకుండా అహోరాత్రులు ప్రకృతి వనరులను అక్రమంగా తవ్వి తరలించేస్తున్నారు. మరి పోలీసులు ఏం చేస్తున్నారయ్యా అంటే అక్రమాలకు తెగబడుతున్న దొంగలను వదిలేసి అక్రమార్కులపై ఫిర్యాదులు చేసిన అమాయకులను బెదిరించి నోరు మోయిస్తున్నారు. నోరు మెదిపితే శాల్తీలు గల్లంతవుతాయని భయభ్రాంతులు గురిచేస్తున్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఓ టీడీపీ ఎమ్మెల్యే అక్రమాలకు స్థానిక పోలీసులు ఒత్తాసు పలుకుతున్నారు. ఎమ్మెల్యేపై ఫిర్యాదు చేసిన రైతులు మాత్రం బెదిరించారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం నుండి గత ఎన్నికల్లో టీడీపీ తరపున అమిలినేని సురేంద్ర పోటీ చేసి గెలిచారు. ఆంధ్ర, కర్ణాటక రాష్ట్రాల్లో రోడ్లు, ఫ్లైఓవర్లు, వంతెనలు, హైవేల నిర్మాణ పనులను చేపట్టే కాంట్రాక్టర్ ఈయన. డబ్బుకు కొదవ లేకపోవడం వల్లనే గత ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు సురేంద్రకు టికెట్ ఇచ్చారు. కూటమి అధికారంలోకి రాగానే అమిలినేని సురేంద్ర తన సొంత నిర్మాణ సంస్థ నేతృత్వంలో మట్టి, కంకర, ఇతర మెటీరియల్ను అక్రమంగా తవ్వేసి తరలించుకుంటున్నారు. ఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ పేరుతో ఈయనకు నిర్మాణ సంస్థ ఉంది. తాను దక్కించుకున్న కాంట్రాక్టు పనుల కోసం అధికారాన్ని అడ్డుపెట్టుకుని మట్టి, కంకర తరలించేసుకుంటున్నారు సురేంద్ర. ఈ క్రమంలోనే సింగనమల మండలం బండమీదపల్లి గ్రామంలో అమిలినేని సురేంద్ర అనుచరులు అక్రమ మైనింగ్ కు తెగబడ్డారు. ఈ క్రమంలో వారు చేపట్టిన బ్లాస్టింగ్ తో బండరాళ్లు ఎగిరి దగ్గర్లోని రైతుల పొలాల్లో పడ్డాయి. దాంతో తమ పొలంలో పడిన రాళ్లను తొలగించాల్సిందిగా గోపి అనే రైతు సురేంద్ర వర్గీయులను కోరారు. అంతే, మమ్మల్నే అడుగుతావా అని ఆగ్రహించిన సురేంద్ర సింగనమల సీఐ కౌలుట్లయ్య చేత గోపీకి ఫోన్ చేసి బెదిరించారు. సీఐ ఫోన్లో రైతు గోపిని బెదిరించిన సంభాషణ సోషల్ మీడియాలో వైరల్ అయింది. సీఐ తీరుపై ఇప్పుడు సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మాది క్లీన్ చేయండి, క్లీన్ చేసిన తర్వాత మీకు మాకు చేను కానుకొని మీకు పెట్టుకుంటే పర్మిషన్ ఏముందో చెప్పండి అన్నాం సార్. అవి ఎవరు అడ్డుపడినా ఖచ్చితంగా వారి అవసరం వేరే ఉంటది సార్. ఇప్పుడు వాళ్ళ పని ఏదో వాళ్ళు చేసుకుంటున్నారు. మీరేదో మీ పొలంలో ఏదో రాళ్ళు పడినాయి, రెప్పలు పడినాయి, అవి పెట్టుకొని దానికి ఏదో పని నిలపాలంటే మీ గురించి ఏం ఆగదు పని. ఇక్కడ నేను మరీ చెప్తున్నా, అట్లా ఏదో దౌర్జన్యం చేస్తానంటే ఖచ్చితంగా కేసులు పెడతాం. అక్రమ మైనింగ్ కి పాల్పడి చట్టవిరుద్ధంగా వ్యవహరించిన ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర వర్గీయులపై ఎలాంటి చర్యలు తీసుకోని సీఐ అక్రమ మైనింగ్ కారణంగా తమ పొలంలో రాళ్లు పడ్డాయని చెప్పిన రైతును బెదిరించడం ఏంటని ప్రజా సంఘాలు నిప్పులు చెరుగుతున్నాయి. కూటమి పాలన ఎంత రాక్షసంగా, ఆటవికంగా ఉందో ఈ ఘటన చాటి చెబుతోందని వారంటున్నారు. పోలీసు ఉన్నతాధికారులు తక్షణమే రంగంలోకి దిగి అక్రమ మైనింగ్ కు పాల్పడిన ఎమ్మెల్యే అనుచరులపై కేసులు నమోదు చేయాలని, గీత దాటిన సీఐపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. లేని పక్షంలో ప్రజాందోళనలకు దిగుతామని వారు హెచ్చరిస్తున్నారు.